మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ అయితే మనం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు కమిషనర్ గారు నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రజా ప్రణాళిక అంటూ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. అసలు ఆ కార్యక్రమాలు ఏవేవి జరుగుతున్నాయి ఏంటి అనేది కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ అసలు రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇది తెలంగాణ ప్రభుత్వం మనకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఇచ్చింది. దాంట్లో భాగంగా మనకు మార్చి 6 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమము మరియు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ అనేది మనకు దాంట్లో చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా అంటే ఇదివరకు చేసే యాక్టివిటీసే ఇంటెన్సిఫైగా చేయడము, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయడము, ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయడం అనేది దీంట్లో ముఖ్యంగా ఉంటుంది. అనగా మనము ప్రజెంట్ డీసిల్టేషన్ చేయడం, డ్రైన్స్ అన్నీ కూడా మన వాటర్ సప్లైకి సంబంధించి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, రోడ్ సైడ్ బుషెస్ క్లీన్ చేయడము, ఓపెన్ ప్లాట్స్ ఇబ్బంది ఉన్న ప్లేసులు మరియు నీటి నిలువ ప్రదేశాలని తొలగించడము, అంటే దోమలు పెరగకుండా అంటే ప్రతిరోజు ఫాగింగ్ చేపట్టడము, ఇవన్నీ యాక్టివిటీస్ మనము చేపట్టాల్సి ఉంటుందని మనకు ఆదేశం ఇచ్చారు. దీని ప్రకారంగా మనము మన కౌన్సిలర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి కౌన్సిల్ వాళ్ళతో మనము ప్రతి వార్డుకి ఒక రోజు జేసీబీ మరి ట్రాక్టరు ఇట్లాంటి వాహనాలు అరేంజ్ చేయడము, మరియు శానిటేషన్ అనేది డీసిల్టింగ్ ఓపెన్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేసేటట్టు ఏ రోజు చేసుకోవడము, ఈ వాటర్ మెన్స్ వీళ్ళ ద్వారా మన వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ మనము చేపడుతున్నాము. దీని ద్వారా ఏంటంటే ఒక ఇంపాక్ట్ కనిపించాలనేది వచ్చే వర్షాకాలము వరకు ఇవన్నీ మనం క్లీన్ చేసుకుని ఉంటే వాటికి అప్రమత్తంగా ఉండొచ్చు అనేది, డ్రైన్స్ ఓవర్ఫ్లో కావడము, లేకుంటే ఇంకొక సీజనల్ డిసీజ్ రాకుండా ఉండడము, వాటర్ కంటామినేషన్ కాకుండా ఉండడానికి ఇవన్నీ ఒక ప్రణాళికలో భాగంగా రూపొందించారు. అవి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం ఎప్పటికప్పుడు అవి కొనసాగించడం జరుగుతుంది. సార్, ప్రజల నుంచి మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి సార్? ప్రజల నుంచి అంటే మనకు వాటర్ సప్లై కొన్ని పైప్ లైన్ మరమ్మతుల వల్ల వాటర్ సప్లై గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అవి మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాము. ఇంకోటి ఏమన్నా ఎక్కడైనా డ్రైన్స్ తీయకుండా ఉంటే కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అవి కూడా అటెండ్ చేస్తున్నాము. ఆ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఎక్కడైనా వెహికల్స్ ఏదైనా రాలేదని కాల్స్ చేస్తున్నారు, వాటికి అటెండ్ అవుతున్నాము. పబ్లిక్ కూడా దీనికి స్పందించి ఎప్పటికప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేస్తున్నారు. ఇంకోటి పెండింగ్ ఫైల్స్ కూడా ఏమైనా ఉంటే వాటిని మనకు ఏ ఫైల్ పెండింగ్ ఉందనేది కూడా హెచ్ఓడి నుంచి మనకు పంపించారు, ఎన్ని నెంబర్స్ అనేది, అవి కూడా వాటి ప్రకారము క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే మనము నాగర్ కర్నూలు అభివృద్ధి దిశగా మున్సిపల్ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపడుతుందో ఆ దిశగా మేము వెళ్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో పరశురామ్, సుమన్ టీవీ.